శక్తి లేదా బాడీలో శక్తిని ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. కానీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేనేం తప్పు చేసినా అని దేవుని తిట్టిన రోజులు ఉన్నాయి. కానీ అదే కాలం నాకు ఇచ్చింది. ఇవాళ నా టైం వచ్చింది. ఆ టైంనే వినియోగించుకున్నా. ఇవాళ దేవుడు ఊహించిన స్థాయి కంటే ఎక్కువ వెళ్ళిపోవాలని దాంట్లో తప్పిస్తున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చింది కదా దేవుడు. ఇబ్బంది పెట్టింది ఆయనే, ఇవాళ దారి చూపించింది ఆయనే. రెండు ఆయనే. మనవరం నిమిత్తం మాత్రం అని చెప్తాను. అందుకే తోరుబొమ్మలం సినిమాలలో ఆడేటోళ్ళు 2 గంటలు 2.5 గంటలు ఆడతారు ఆ తెర మీద. కానీ ఇక్కడ మనకిచ్చిన సటన్ టైం అనేది ఉంది. వాడు పుట్టంగానే వస్తుడు, వాడు తన్యాది వస్తలేడు. 90 ఏళ్ళు దాటినా తన్యాది వస్తలేడు. నాకు అందుకే ఇద్దరు రాజకీయ నాయకుల వల్ల నాకు బాగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏమో అల్పిరికాడ బాంబులు పెడితే చావలేదు, అది కారు వేలింది, అన్యాయనే ఏనో ఎగిరిపడి బతికిండు. పాపం అనుకోకుండా పోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో అనుకోకుండానే హెలికాప్టర్ డ్యామేజ్ అయి చనిపోయింది. ఏది ఊహిస్తాం? నాకు వీళ్ళిద్దరిది మరణం నాకు బాగా, అది వాళ్ళిద్దరి మరణం అనవద్దు, మనం చంద్రబాబు నాయుడు బతుకుని కాబట్టి మనం అనవద్దు. వాళ్ళిద్దరిది చూస్తే ఆయన అనుకోకుండా పోయి చనిపోయాడు, ఈయనేమో బాంబులు పెట్టినా చనిపోతాడు. అంటే కాలం ఈయనకు తినే రాత ఉంది, ఆయనకు తినే రాత లేదు. నాకు బాగా ఎందుకో కనెక్ట్ అయింది ఇది, ఈ పుట్టుక సాగు విషయంలో. అందుకే కాలమే అన్నిటికీ పరిష్కారం అని చెప్తున్నా. చాలా సందర్భాల్లో పట్టించుకోకపోవడం పెద్ద పరిష్కారం. ఇది ఇంకా ఇంపార్టెంట్. అన్ని జరుగుతుంటాయి, కొన్ని పట్టించుకోవద్దు. అది చెడు అని తెలిసినప్పుడు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అందుకే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంట్లో కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, అన్ని వస్తాయి. నిన్న నైట్ వస్తుంటే నగరికల్ దాటిన తర్వాత ఎడ్లు సడన్ గా ఒక 5-6 ఎడ్లు సడన్ గా వచ్చేసి కారు ఎమ్మటే సైడ్ తిప్పేసిన. గుండె గుబిల్లు ఉన్నది, కానీ భయపడలే. 1 నిమిషం ఆపుకున్నా, మళ్ళీ ఎమ్మటే స్టార్ట్ చేసుకుని వచ్చేసిన. వస్తుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి, కానీ భయపడి బతకలేము. రాత్రి సార్ కూడా చెప్పింది అదే, ఫియర్. నువ్వు భయపడితే బతకలేవు, ఆ భయాన్ని వదిలేస్తేనే ధైర్య సాహసే లక్ష్మి. అది రోజు చెప్పుకుంటున్నాం, కానీ అన్వయించట్లా, ఆచరణ చేయట్లా. భయంతో కంఫర్ట్ జోన్ లో నేను బయటకు వెళ్తే బతకగలుగుతున్నానా అనుకుంటున్నావు. కానీ ఆ భయాన్ని వీడితే నువ్వు 100%. లక్ష్మి అంటే ఒక సంపదే కాదండి. లక్ష్మి అంటే సంపద, ఒక డబ్బే అని కాదు. లక్ష్మి అంటే నీకు ఆరోగ్యం, ఆదాయం, కారు, బిల్డింగ్, నువ్వు ప్రతిదీ లేచిన కాండు అనుభవించే నీ సెల్ ఫోన్ కూడా ఒక సంపదే, లక్ష్మిని. అందుకే చాలా సందర్భాల్లో పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే. వస్తుంటాయి ఆటంకాలు, నో నెవర్. నిన్న మన సాగర్ గేట్లు ఎత్తిరు, వాటర్ వచ్చింది కాబట్టి గేట్లు ఎత్తిరు, వాటర్ వస్తలేదు కాబట్టి గేట్లు మషిన్. నిన్న మన 20 years చరిత్రలో నేను చూడలే. 20 years మార్కెటింగ్ లోకి వచ్చి కానీ ఎన్నడూ కూడా అంత డెడ్ స్టోరీస్ పోయింది చూడలే. కానీ ఓపిక పట్టింది. నాగార్జున సాగర్ డ్యాము కాలమే సమాధానం అని చెప్పేసి ఓపిక పట్టింది. పైన ఎన్నో వర్షాలు పడ్డాయి, జలకలలాడింది, ఆనందపరిచింది, ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చింది. మనం కూడా అంతే, జీవితంలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏది పట్టించుకోవద్దు. మొరిగే కుక్కలు మరుగుతాయి అనేటోడు అంటనే ఉంటాడు, మొరిగే కుక్క అక్కడే ఉంటది అనేటోడు అక్కడనే ఉంటావు. కానీ అవి పట్టించుకోకుండా నువ్వు వెళ్తే జీవితంలో 100% సక్సెస్ అవుతావు. తిరస్కారానికి, విమర్శలకు ప్రతీకారం పరిష్కారం కాదు. తిరస్కారానికి, విమర్శలు ఇవాళ మనకు వచ్చే అన్ని అవే. ఒక మధ్యతరగతి మానవునికి తిరస్కారాలు, విమర్శలే వస్తుంటాయి. ఇదే వాడంతే, రాదు బతుకంతే, ఇక సగం సర్వీస్ అయిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాడు ఏం చేయలేడు, ఇక బతుకంతే, ఆనే బతుకుతుడు అని చెప్పి ప్రతి ఒక్కడు విమర్శిస్తాడు. సంపాదించినోడు విమర్శిస్తాడు, వాడికి హక్కు ఉంది. మరి ఎన్నాళ్ళు పడదాం మనం ఎన్నాళ్ళు పడదాం ఇక్కడ? నువ్వు అన్ని అనుభవించిన పైవన్నీ, వాదన, వివరణ, నిరూపణ, సవరణ, వేదన, రోదన అన్ని అనుభవించుకుంటూ వచ్చినావు. రోదన తర్వాత శోధన, అన్ని అనుభవించుకుంటూ వచ్చినావు. ఇవాళ కాలమే నీ దగ్గరకు వచ్చింది. అందుకే నిన్ను నువ్వు నిరంతరం మెరుగుపరుచుకో. మనం చెప్పినాం కదా, నిరంతర కృషి, నిరంతర పట్టుదల, నిరంతర శ్రమ. నిన్ను నువ్వు నిరంతరం మెరుగుపరుచుకోవడమే అసలైన ప్రతీకారం. అవి నువ్వు చేసుకున్నప్పుడు, నిన్ను నువ్వు ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు, నీ శిల్పాన్ని నువ్వు చెక్కుకున్నప్పుడు ఇవాళ నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అది సాధించగలిగితే నువ్వు నీకు అనుకునే అన్ని, నీకు ఒక్కొక్కటి ఒక 50,000 సంపాదించినావు. ఇవాళ 10-20,000 సంపాదించిన ఒక 50,000 సంపాదించినావు. 50 తర్వాత 1,00,000, 1,00,000 తర్వాత 1,50,000, 1,50,000 తర్వాత 2,00,000, 2,00,000 తర్వాత 3,00,000, 3,00,000 తర్వాత 4,00,000, 5,00,000, ఇవాళ 10,00,000. మన కళ్ళ ముందర చూస్తున్న వాళ్ళు ₹1,00,000 సంపాదించిన మన MSR గురువు నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు 1,24,000, 1,27,000 ఉంది అంతే.
కానీ ఇలా నియర్ బై 14 లక్షలు నిరంతరం చెక్కుకున్నా లేదా? ఆయనను చూసిన నేను చెప్పుకున్నానా లేదా? ఆయన చూసిన పాండు సారు అందరం ప్రతి ఒక్కరము నిరంతరం కృషి నిరంతర పట్టుదలతోటి శ్రమిస్తూనే ఉన్నాం. మనకు మనం చెప్పుకుంటున్నాం. రోజు మన శిల్పాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకొని లీడర్ గా కావాలంటే చెప్పుకోవాల్సిందే. నువ్వు ఫిజికల్ గానైనా మెంటల్ గానైనా రోజుకి మార్పు చెందాల్సిందే. అందుకే ఒక చెట్టును తీసుకోండి. ఇప్పుడు ఇవాళ పచ్చగా ఉంటది. నీ ఇంట్లో చెట్టే, నీ ఇంట్లో పూల మొక్క అనుకో, ఇంకా పండ్ల మొక్క అనుకో, ఇప్పుడు పచ్చగా ఉంటుంది. ఎండాకాలం రాగానే ఇప్పుడు రేపు నెల తర్వాత మనకు పండ్లను ఇస్తుంది. ఫిబ్రవరి మార్చి రాగానే ఎండిపోతుంది. మళ్ళీ జూన్ రాగానే మళ్ళీ చిగురాకులు వేస్తుంది, పచ్చగా అవుతుంది. ఒక మాట లేని, ఒక ఆలోచన లేని, ఒక ఏది లేని ఒక మొక్కే తట్టుకొని నిలబడుతుంది. దాన్ని కాలానుగుణంగా మారుతుంది. మరి అన్నీ ఉన్నాయి కదా నీకు. ఆలోచన వచ్చిండు దేవుడు, మాట ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మరి నువ్వెట్లా ఉండాలి? నిన్ను నువ్వు నిరంతరం మెరుగుపరచుకోవాల్సిందే, వేరేది ఏం లేదు. నిన్ను నువ్వు నిరంతరం మెరుగుపరుచుకుంటే అదే నీ జీవితానికి అసలైన ప్రతీకారం. ఎవడైతే అన్నాడో వాడు నోరు ముయ్యాలి. మనం అనాల్సిన పని లేదు. వానికంటే కొంచెం రిచ్ గా బతుకుతే చాలు. వాడు బైక్ మీద తిరిగేటోడు అన్నాడా, కార్ వేసుకొని పోయి నమస్తే అన్న బాగున్నావా అంతే. ఒక అందమైన ఇల్లు కట్టి వాడిని శుభ కార్డు ఇచ్చి దా భోజనానికి రా అని తెలుసు. ఇంటికి రాగానే కుర్చీ తీసుకుపోయి వాడు సిగ్గుతోటి తల దించుకుంటాడు. అరే ఓనాడు మాట అంటే కదా విని వీడు నన్ను తీసుకొచ్చి కుర్చేసి కూర్చోబెట్టిండి ఇంద్రా అని సిగ్గుతోటి తలంచుకుంటాడు. మనం తలెత్తుకొని మనం చూస్తామా? అలాంటి అవకాశం వచ్చింది ఇప్పుడు మీకు. ఒక 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడండి అంతే. అందరం అదే మేము కదా కష్టపడేది 2 నుండి 3 సంవత్సరాలు. నిరంతర కృషి, నిరంతర పట్టుదల, నిరంతర శ్రమ అంతే. ఇలా చూస్తున్నారు కదా, మీరే మాట్లాడుతున్నారు. ఓన్లీ జూమ్ ఆన్ చేసి ఇస్తున్నా. నేను మన 3-4 రోజులు నిద్రపోయినా నేను. కానీ ఎందుకో ఇలా వినాలనిపించింది. అంటే ఇలా నేను ఉన్నా లేకున్నా మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. దాని గురించే మన తాపత్రయం, దాని గురించే మనం కష్టపడ్డాం. ఇలా ఏడ కూర్చున్నా 4-5 లక్షలు తీసుకునే స్థాయికి ఇది. అందరికీ అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకోవడం నీ చేతిలో ఉంది. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. ఎవరు కాదు. ఆ భగవంతుడు భూమిని తీసుకొచ్చిండు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే ఆ దేవుడు ఆత్మని ఇచ్చిండు. వాళ్ళ పని వాళ్ళు చేసిండు. నీ కంటికి నచ్చింది చూడు, నీ కడుపుకు నచ్చింది తిను, అంతే. 2 ముచ్చట్లు, 3వ ముచ్చట మనకు అవసరం లేదు. నీ పిల్లల తీసుకొచ్చినావు, వాళ్ళ అందమైన జీవితాన్ని అందంగా ఊహించుకున్నావు కదా. కడుపులో ఉన్నప్పుడు నేను తండ్రిని కాబోతున్నాను మా జెంట్స్, నేను నా నేను తల్లిని కాబోతున్నా, నాకు ప్రమోషన్ వస్తున్నాను ఒక తల్లి, ఇద్దరు ఊహించుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిరా నాయన, వీళ్ళని సాగలేక చచ్చిపోతున్నావు, వీళ్ళ స్కూల్ ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నావు, వీడు బర్త్డే వస్తే మమ్మల్ని సాగు కొడుతుండు అని మాట్లాడుతున్నావు. మరి కడుపులాగా ఉన్నప్పుడు కళలు కన్నవే, ఇప్పుడు ఏమైనాయి ఆ కళలు? ఏమైనాయి ఆ కళలు? దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. పుల్లన్న చెప్పినట్టు ఈ 4 నెలలు గట్టిగా కష్టపడదాం. మరణమా శరణమా వీర మరణమా అన్నట్టు ఎవరి జీవితానికి వాళ్ళే కర్త కర్మ. ఇక్కడ కూడా అంతే. సలహా సూచనలు తీసుకోండి. మన జీవితాన్ని జనవరి 10 నాటికి ఎట్లా ఉండాలో చూసుకున్నాం. స్పీడ్ పెంచండి. సిఎన్సీ వరకే కష్టపడదాం కాదు. ఇంకా నాకు బాధ ఏంటంటే గ్రేట్ లీడర్స్ కూడా నిన్న చేసి సిఎన్సీ. నువ్వు లీడర్గా ఎట్లా ఎదుగుతావు? ఎదగలేవు కదా. అది మార్చుకోండి. ఆ బుద్ధి మార్చుకోండి. ఆ ఒక్కర బుద్ధి మార్చుకోండి. 2 తారీఖు 3 తారీఖు చేయడానికి ప్రయత్నం చేయి. 1 తారీఖు నాడు కొట్టించుకుంటున్నావు కదా 20,000 30,000 పెట్టి. మరి 2 తారీఖు నాడు ఒక 3,500 పెట్టి ఎందుకు కొట్టించుకోలేకపోతున్నావు? 1 తారీఖు నాడు అయితే డబ్బులు వస్తున్నాయి, 2 తారీఖు అయితే డబ్బులు వస్తలేవా? తప్పు కదా. నువ్వు సిస్టానికి విరుద్ధంగా పోతున్నావు. అందుకే చెక్కులు పెరగట్లా. దయచేసి ఆ సిస్టమ్కి వెళ్ళి మానే. ఇయ్యాలకి వెళ్ళి మనకు చెడు ఏదన్నా ఉంటే ఈ రోజుకి వెళ్ళి తీసేయాలి. మన బాడీలో వచ్చే కొలెస్ట్రాల్ అయినా, చెడు ఆలోచన అయినా, ఏదైనా అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని తీసేయండి ఇమ్మీడియట్లీ. అందుకే రేపన్నది ఇయ్యాలన్నది ఎప్పుడైతే అట్లా ఆచరణ చేయగలుగుతావు అప్పుడే 100% సక్సెస్ అవుతావు. లేదంటే అక్కడే మిగిలిపోతావు. ఎందుకంటే ఈ జీవితం ఎవరిదంటే నీదే. కష్టం నీదే, దాని వెనుక వచ్చే సుఖము నీదే. ఎవరిది కాదు. అప్లైది కాదు, డౌన్లైన్ది కాదు. మారాల్సింది నువ్వు.
అందుకే దయచేసి అర్థం చేసుకోండి. అందుకే గంజి భాగ్యలక్ష్మి ఇవాళ ప్రొఫెసర్, డాక్టరేట్ ఇచ్చారు ఆమెకి. ఎందుకంటే ఆమె పద్మశాలి. మేము చాలా చూసినాం, మా చండ్రులు చాలా మంది ఉంటారు పద్మశాలి. వాళ్ళ లైఫ్ దారుణంగా ఉంటాయి, ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. కొంతమంది లైఫ్లు మారినాయి కానీ అలాంటికి వెళ్ళి వచ్చినామా ఇవాళ ప్రొఫెసర్ అయ్యి ఆమె చూడండి ఇంత మంచి మాటలు చెప్తున్నది. చిన్నప్పుడు రంగులు అద్దేదట, ఏదో చిక్కీలు తిప్పుతారు అవన్నీ చేసేదట. పరిస్థితి కాలేజ్ స్కూల్ బంద్ చేసిందంట. కానీ వాళ్ళ సార్లు ఎవరో కొంచెం హెల్ప్ చేస్తే ఆమె మళ్ళీ ఇంటర్మీడియట్ చేసేసి నల్గొండలే చదివినంట. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసి తర్వాత పీజీ చేసుకొని ఇవాళ ప్రొఫెసర్ అయ్యింది. ఇంత మంచి మాటలు నేర్పుతున్నా. ఆమె వచ్చిన ఇవన్నీ మాటలు చూడండి, ఆమె కడుపులోకి వెళ్ళి వచ్చినాయి కదా ఇవన్నీ. ఆమె కడుపులోకి వెళ్ళి వచ్చిన మాటలండి ఇవి. అంటే కష్టపడి వచ్చి పైకి వస్తారు చూసినావా, వాళ్ళని కదిలిస్తే చాలు ఆ కడుపులో ఉన్న బాధ మొత్తం బయటకు వచ్చేస్తారు. మాటల రూపంలో వచ్చింది అంతే. మనకి మాటలు రావు, కానీ ఆమె ప్రొఫెసర్ అయింది కాబట్టి ఆ మాటల రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం. మీలాంటి వాళ్ళు ఉండడం, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల నా మైండ్ సెట్ చాలా మారింది. రాత్ర వెంకటేష్ గురువు గారు అసలు మాటలు గంట సేపు నాన్ స్టాప్ గా ఎనర్జెటిక్ గా మాట్లాడినండి. ఎంతమంది విన్నారో కానీ ఇన్నోళ్ళు ఒక్కసారి ఆండ్రాయిడ్ చూద్దాం ఎంతమంది విన్నారు. రాత్ర సార్ది ఎంతమంది విన్నారు? రాత్ర సెషన్ సార్ది ఎంతమంది విన్నారు? నేనైతే విన్నా 21. ఎందుకంటే అలాంటి మాటలు వింటుంటే పౌరుషం అనేది గుర్తుకొస్తుంది. మన జీవితం మీద మనకి సాధించాలనే కృషి, పట్టుదల వచ్చేస్తుంది. 35 మెంబర్స్. ఓకే సరే, అందరూ వెతకుండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వద్దు ఇక మనం ఎమ్మటే చెప్తే వినాం కదా, తర్వాత చిన్నగా ఎత్తుతుంటాం. వద్దని చెప్పిన ఇక. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు 5 to 10 మెంబర్స్. 606 అయింది. ఫీడ్బ్యాక్ టైం. విషయం భయ ఉన్నావా? రాత్ర బిల్లులు కొట్టి అలసిపోవచ్చు సార్, ఏమొద్దులే. ఓకే.